హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది తీవ్ర వాయుగుండంగా బలపడింది. సో, ఈ వాయుగుండం ప్రభావంతోనే గత 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు నమోదవుతూ ఉన్నాయన్నమాట. ఇంకొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతోంది. ఓకేనా? ఇదిలా ఉండగా ఈ వాయుగుండం ప్రభావంతో రాగలి 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి? అలాగే ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు? రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా ఏవైనా అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశం ఉందా అంటే, సో ఆ యొక్క అల్పపీడనాల ప్రభావంతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలకు ఎక్కువగా రెయిన్ ఎఫెక్ట్ అనేదైతే ఉండబోతుంది. ఓకేనా? ఈ విధంగా పూర్తి వివరాలను మీకు వీడియోలో చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. తప్పకుండా విజిట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది తీవ్ర వాయుగుండంగా మారిందనమాట. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే మన 2 తెలుగు రాష్ట్రాల్లో గత 4, 5 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఓకేనా? సో, అయితే ఈ వాయుగుండం ప్రభావంతో మన దేశంలో ఈ గుజరాత్ కావచ్చు, అలాగే అస్సాం, మహారాష్ట్ర ఈ యొక్క రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ అతలాకుతలమైతే అవుతున్నాయన్నమాట. వరదలయ్యేటువంటివి వచ్చి బీభత్సంగా. ముఖ్యంగా వచ్చేసి మీరు ఆల్రెడీ న్యూస్‌లో కూడా చూసే ఉంటారు. ఈ భారీ వర్షాల కారణంగా అస్సాంలో వచ్చేసి దాదాపుగా 600-700 గ్రామాల వరకు నీట మునిగాయి. ఎక్కువ వర్షాలు పడి ఈ వరద అనేది రావడంతో. ఓకేనా? అండ్ దీంతో పాటుగా గుజరాత్‌లో, మహారాష్ట్రలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, దీని ఎఫెక్ట్ వల్లనే మన 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు గత 4, 5 రోజుల నుంచి విస్తారంగా కురుస్తూనే ఉన్నాయి. ఓకేనా? సో, ఏపీలో వచ్చేసి ముఖ్యంగా ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం ఈ డిస్ట్రిక్ట్స్‌లలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లలో మాత్రం అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుములు మెరుపులు కాదు. సో, నార్మల్‌గా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఎక్కువ రెయిన్స్ వచ్చేసి మనకు విశాఖపట్నంలో నమోదవుతూ ఉన్నాయి. ఈ వాయుగుండం ప్రభావంతో. అలాగే తెలంగాణలో మన ఏపీతో పోల్చుకుంటే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎక్కువగా. ఓకేనా? ఈ ఖమ్మం డిస్టిక్కు, హైదరాబాదు, మహబూబ్‌నగరు, సిరిసిల్ల, ఆసిఫాబాద్, నిర్మల్, ఓకేనా? జగిత్యాల, సిద్దిపేట్, వరంగల్ ఈ డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడుతున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఓకేనా? సో, మన ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో దీని ఎఫెక్ట్ వలన ఎక్కువ వర్షాలు కురుస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి తిరుపతి డిస్ట్రిక్ట్‌లో నారాయణవనంతో పాటు కీలగరం, సముదాయం, భీముని చెరువు, అలాగే వెత్తల తటుకు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు
కురిశాయన్నమాట ఈరోజు ఉదయం నుండి కూడా. ఓకేనా. మరొక వైపు నంద్యాల డిస్టిక్లో వచ్చేసి మహానంది, సత్యసాయి డిస్టిక్లో వచ్చేసి సోమందేపల్లి, ఈ మండలాల్లో కూడా వర్షాలు కొంచెం ఎక్కువగా పడినట్లుగా రిపోర్ట్ అయితే వచ్చింది మనకు లేటెస్ట్గా. ఓకేనా. మిగిలినటువంటి ప్రాంతాల్లో వానలు లేకపోవడంతో పాటు ఉక్కపోత కూడా నెలకొంటుంది. ఓకేనా. సో కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదయ్యి సో కొంచెం ఉక్కపోతగా ఉంటుందన్నమాట. ఇక సాయంత్రం ఒక 5, 6 అయ్యే టైంకి అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఏపీలో. అది కూడా అంత హెవీ రైన్స్ కూడా కాదు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనమాట. ఓకేనా. అలాగే ఈరోజు ఉదయం నుండి కూడా తెలంగాణలో వచ్చే హైదరాబాదులోని ట్యాంక్ బండు, ఖైరతాబాదు, తారకరత్న, ఉప్పల్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా వాన అనేది దంచుకొట్టిందనమాట. సో మీరున్న ఏరియాలలో వర్షం పడిందా లేదో ఒకసారి కామెంట్లో పెట్టండి. ఓకేనా. సో ఇది మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్ట్. సో మీకు ఇంకొంచెం క్లారిటీగా ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ప్రజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఇందులో ఒకసారి చూడొచ్చు, ఏపీలో ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇకపోతే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం అంతగా ఎక్కడా కూడా వర్షాలు పడడం లేదు. తిరుపతి, అలాగే నెల్లూరు డిస్టిక్కు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, రాజంపేట ఈ యొక్క ఏరియాల్లో. బట్ తిరుపతి డిస్టిక్లో పలు ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ చెదురుమదురుగా అంటే కొంచెం భారీ వర్షాలు అయ్యేటువంటి కురిశాయి, 1 గంట పాటు 2 గంటల పాటు. అంతేకాని మిగిలినటువంటి ప్రాంతాల్లో అంతగా రెయిన్స్ అనేటువంటివి అయితే పడడం లేదు. ప్రజెంట్ మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. కొంచెం ఉక్కపోతగా కూడా ఉంటుందన్నమాట వాతావరణం అనేది ప్రజెంట్. ఓకేనా. ఇకపోతే తెలంగాణలో వచ్చేసి భూపాలపల్లి, ములుగు, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, హైదరాబాద్, మహబూబ్నగర్ ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఓకేనా. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మేఘావృతమైనటువంటి చల్లదనమైనటువంటి వాతావరణం నమోదవుతుందన్నమాట. ఈ ఇమేజ్ చూడొచ్చు, ఇది ఈరోజు రాత్రి ఒక 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో కూడా ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు అయ్యేటువంటివి పడతాయి. ఓకేనా. అలాగే దక్షిణ కోస్తాంధ్రలో వచ్చేసి చిత్తూరు, అనంతపురము, తిరుపతి, నెల్లూరు డిస్ట్రిక్ట్స్లలో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది ఈరోజు రాత్రికి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో ఈ నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, కొత్తగూడెము, వరంగల్లు, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట్, జనగాం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి ఎక్కువగా పడతాయి. అండ్ దీంతో పాటుగా నిజామాబాద్, నిర్మల్ ఈ డిస్ట్రిక్ట్స్లలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు ఆస్కారం అయితే ఉంటుంది ఈరోజు రాత్రికి. ఇది వచ్చేసి ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో ఏపీలో మాత్రం ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. ఈ ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అన్నిటిలో కూడా. తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్లలో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడవచ్చు. ఇది వచ్చేసి రేపు అనగా ఆగస్టు 2వ తారీఖున తెల్లవారుజామున 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో ఏపీలో వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, గోదావరి డిస్ట్రిక్ట్స్, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, పార్వతీపురం, మన్యం ఈ డిస్ట్రిక్ట్స్లలో వర్షాలు పడతాయి. రిమైనింగ్ ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడేందుకు ఆస్కారం ఉండొచ్చు. ఇకపోతే తెలంగాణలో మాత్రం మనకు కొన్ని జిల్లాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ఈ యొక్క తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడొచ్చు, ఇది వచ్చేసి రేపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంటుంది. ఓకేనా. అన్ని ప్రాంతాల్లో కూడా కాదు. ఇకపోతే తెలంగాణలో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా అక్కడక్కడ
మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతూ కొన్ని చోట్ల లైట్‌గా ఎండ కూడా వస్తుందనమాట రేపు మధ్యాహ్నం. ఓకేనా. అంత హెవీ రెయిన్స్ ఉండవు. కాకపోతే తేలికపాటి వర్షాలు పడొచ్చు తెలంగాణలో కూడా. నెక్స్ట్ ఇది చూడొచ్చు రేపు రాత్రి ఒక 7 గంటల సమయంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఆ టైంలో ఏపీలో ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లోనే కొంచెం వర్షాలు ఎక్కువగా పడేందుకు ఆస్కారం అయితే ఉంది. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం ఈ పరిసర ప్రాంతాల్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ దక్షిణ కోస్తున్న రాయలసీమ ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొంచెం బలమైన ఈదురుగాలులు కూడా వీచేందుకు అవకాశం ఉండొచ్చనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్‌లలో మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చు. సో, ఇలా అయితే ఉన్నాయండి రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో, నేను మీకు రెగ్యులర్‌గా కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. తప్పకుండా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.